చిన్ని కావేరి విషయంలో బాలరాజు ఏదైతే కోరుకుంటున్నాడో అదే జరుగుతుందని చెప్పవచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు చిన్ని కావేరిని చూసి బాలరాజు. చిన్ని కావేరి అలా స్కూటీలో వెళ్తూ ఉంటే సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే కన్నులు పండుగలాగా అనిపిస్తుందనమాట బాలరాజుకి. ఇక దేవా పనొక్కటే పట్టాలి. అప్పుడు నా కూతురు, నా భార్య సంతోషంగా ఉండే రోజంటూ ఒకటొస్తుంది. ఎవ్వరి గురించి భయపడాల్సిన అవసరమే లేదు అన్నది అనుకుంటూ ఉంటాడనమాట. ముందు దేవా పని పట్టాలనుకుంటాడు. అయితే ఈ నాగవల్లి ఇప్పుడు కావేరిని చూసేసింది కదా! నేను చూసింది నిజమా? అబద్ధమా? నేనే ఒక పెద్ద భ్రమలో ఉన్నాను. అసలు ఏంటి ఇదంతా అన్నట్టు కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఈ జైలర్ భైరవి వస్తుందనమాట. కలవాలి అన్నట్టుగా. అయితే గొంతు పట్టుకొని నిన్ను చంపేస్తాను. లేదంటే నా మెడకి చుట్టుకునేలాగుందిది. కావేరి చనిపోయిందని చెప్పావు గదా! మరి మరలా బ్రతికెలా వచ్చిందంటే, మీరెక్కడో పొరపాటు పడుతున్నారు. కావేరి చనిపోయింది. నిజంగానే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. ఎక్స్‌గ్రేషియా ఇచ్చేసారు. అంతా గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేసుకునే కదా ఇస్తారు అని జైలర్ చెప్తుందనమాట. లేదు కావేరి నేను చూసాను. స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది అంటే, సరే నేను వెళ్లి చూస్తాను. కనుక్కుంటాను. అసలు విషయం చెప్తాను అంటే, చెప్తావా? లేదంటే నేను గోదాట్లో ముంచేయమంటావా? అంటూ వార్నింగ్ ఇస్తుందనమాట. ఇంతలో కావేరి భారతి ఆంటీతో నాకీరోజు చాలా సంతోషంగా ఉంది ఆంటీ. గంటే నా కూతురితో గడిపితేనే నాకింత సంతోషంగా ఉంది. నా ఆయుష్ పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఇక నేనే మీ అమ్మని అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఉంటుంది నేను చెప్పేస్తాను అంటే ఈవిడ భయపడిపోతారనమాట. బాలాజీ చెప్పినట్లు చేయాలి కదా! ఎందుకంటే ఈ దేవా కానీ, నాగవల్లి కానీ చుట్టూ పాముల్లాగా ఉన్నారిప్పుడు చిన్నికి, కావేరికి. అందుకని వద్దమ్మా అప్పుడే చెప్పొద్దు అని అడుగుతుంది. నా కూతురిని దగ్గరే పెట్టుకొని ప్రేమనంతా దాచుకోవాలంటే నా వల్ల కావడం లేదాంటీ చెప్పేయాలనిపిస్తుంది అని చెప్పడంతో వద్దని ఈమె నచ్చచెప్తుందనమాట కావేరికిక. సీరియల్‌లో ముఖ్యంగా కావేరి యాక్టింగ్, బాలరాజ్ యాక్టింగ్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు. కావేరి ఒక తల్లిలాగా ఎంత బాధపడుతుందో, తపన పడుతుందో కళ్ళకి కట్టినట్టు చూపిస్తుందనమాట.